ఎప్స్టీన్ ఫైల్స్ ఈ పేరు ఈ మధ్య ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది కదా. ఈ ఫైల్స్ విడుదలైతే చాలా నిజాలు బయటపడతాయని, పారదర్శకత వస్తుందని అందరూ ఆశించారు. కాని జరిగింది మాత్రం పూర్తి రివర్స్. పారదర్శకతకు బదులుగా పెద్ద గందరగోళం సృష్టించింది. అసలీ కథేంటి? దీని కొంచెం లోతుగా విడమర్చి చూద్దాము రండి. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత వీటిని బయటపెట్టడానికి వెనుక జరిగిన రాజకీయ డ్రామా ఏంటో చూద్దాం. మరిదంతా చివరకు ఎందుకంత పెద్ద ఫెయిల్యూర్ అయింది? ఆ తర్వాత ఫైల్స్ లోపల అసలేముందో పరిశీలించి, చివరగా దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం పడిందో చర్చిద్దాం. సరే, మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? అసలీ ఫైల్స్ ఎందుకంత ముఖ్యం? వాటి పరిధి ఎంత పెద్దదో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి జెఫ్రీ ఎప్స్టీన్ నేర సామ్రాజ్యం యొక్క ఒక భారీ డిజిటల్ రికార్డన్నమాట. ఇందులో కేవలం అతని నేరాల గురించే కాదు, అతనితో టచ్లో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఇంకా చాలా పవర్ఫుల్ వ్యక్తుల వివరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న డేటా సైజ్ అస్సలు చిన్నది కాదు. ఆలోచించండి, జనవరి 2026లో ఏకంగా 30 లక్షలకు పైగా పేజీలను విడుదల చేశారు. అండ్ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అయ్యుండొచ్చు, ఎందుకంటే మొత్తం మీద దాదాపు 60 లక్షల పేజీల వరకు ఉండొచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంచనా వేస్తోంది. సరే, ఇంతకీ ఈ లక్షల కొద్దీ పేజీల్లో ఏముంది? అదో పెద్ద మిక్స్డ్ బ్యాగ్ లాంటిది. FBI ఇన్వెస్టిగేషన్ నోట్స్, ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్లలో ఎవరెవరు తిరిగారో చెప్పే ఫ్లైట్ లాగ్స్, అతని ఫేమస్ లిటిల్ బ్లాక్ బుక్, ఇలా చాలా ఉన్నాయి. అంతేకాదు, ఎప్పుడూ ఫైల్ చేయని ఫెడరల్ చార్జ్షీట్ డ్రాఫ్ట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, అతను చనిపోవడానికి 2 రోజుల ముందు సైన్ చేసిన ఒక మిస్టీరియస్ 32 పేజీల ట్రస్ట్ లాంటి ఫైనాన్షియల్ రికార్డులు కూడా బయటపడ్డాయి. ఇక రెండవ భాగానికి వద్దాం. ఈ ఫైల్స్ విడుదల వెనుక ఉన్న రాజకీయం. ఇవి బయటకు రావడం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. దాని వెనుక చాలా వాగ్దానాలు, వెనక్కి తగ్గడాలు, తీవ్రమైన ప్రజా ఒత్తిడితో నిండిన ఒక పెద్ద కథే ఉంది. ఈ ఫైల్స్ విడుదల వెనకొన్న రాజకీయ డ్రామా చూడండి. జూన్ 2024లో ట్రంప్ ఫైల్స్ విడుదల చేస్తానని ప్రామిస్ చేశారు. కాని సరిగ్గా ఏడాది తర్వాత జూలై 2025లో ఆయన అడ్మినిస్ట్రేషనే దీన్నొక హోక్స్, అంటే మోసం అని కొట్టిపారేసింది. కాంగ్రెస్లో ఒత్తిడి పెరగడంతో నవంబర్ వచ్చేసరికి ట్రంప్ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. ఈ రాజకీయ గందరగోళం వల్లే చివరికి ఈ పారదర్శకత చట్టం వచ్చింది. అంతా ఇక్కడే మొదలైంది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు: ఎప్స్టీన్ ఫైల్స్ని బయటపెడతానని. ఈ ఒక్క మాటతో ప్రజల దృష్టి మొత్తం ఈ విషయంపై పడింది. కాని కేవలం ఏడాది తిరిగేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ వాగ్దానమేమో దూషణగా మారింది. అడ్మినిస్ట్రేషన్ ఈ ఫైల్స్ను రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన హోగ్స్ అని చెప్పింది. ఈ పదునైన మార్పు విడుదల వెనుక ఎంత రాజకీయ సంక్లిష్టత, ఎంత ఒత్తిడుందో స్పష్టంగా చూపిస్తుంది. సరే, చివరికి ఫైల్స్ విడుదలయ్యాయి. కానీ అదొక విజయం కాదు. నిజం చెప్పాలంటే అది ఒక కొత్త విపత్తుకు దారితీసింది. పారదర్శకత కోసం చేసిన పోరాటం బాధితుల గోప్యతను దారుణంగా ఉల్లంఘించేలా మారింది. ముఖ్యంగా ఎంతో బలహీనంగా ఉన్నవారికి ఇది పెద్ద దెబ్బ. ఈ విడుదల ప్రక్రియలో ఉన్న అతిపెద్ద సమస్య ఒక్కటే: సున్నితమైన సమాచారాన్ని కాపాడటంలో ఘోరంగా ఫెయిలయ్యారు. ఇది ఏదో చిన్న టెక్నికల్ తప్పు కాదు, ఇది వినాశనకరమైన పరిణామాలకు దారితీసిన ఒక భారీ వైఫల్యం. ఇది ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్. న్యాయశాఖ ఏం చేసిందంటే, పత్రాల్లోని సున్నితమైన సమాచారాన్ని నల్లటి గీతలతో కవర్ చేసి విడుదల చేసింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొందరు వెంటనే ఒక విషయం కనిపెట్టారు. ఆ నల్లగా ఉన్న టెక్స్టును కాపీ చేసి నోట్ప్యాడ్ లాంటి వేరే ప్రోగ్రాంలో పేస్ట్ చేస్తే దాని కింద ఉన్న అసలు టెక్స్ట్ మొత్తం కనిపించేసింది. అంతే సింపుల్, కానీ అంతే వినాశకరమైనది. ఈ వైఫల్యం యొక్క పరిణామాలు చాలా తీవ్రమైనవి. దాదాపు 45% కేసుల్లో బాధితుల పేర్లు, వాళ్ల అడ్రస్ల లాంటి సున్నితమైన సమాచారం మొత్తం బయటపడింది. అంతేకాదు, యువతుల నగ్న చిత్రాలు కూడా సరిగ్గా కవర్ చేయకుండానే పబ్లిష్ చేసేశారు. ఆశ్చర్యకరంగా నిందితుల వివరాల కంటే బాధితుల వివరాలే ఎక్కువ బయటపడ్డాయి. దీని తీవ్రత ఎంతలా ఉందంటే, 200 మందికి పైగా బాధితుల తరఫు లాయర్లు దీనిని యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో ఒకే రోజులో బాధితుల గోప్యతకు జరిగిన అత్యంత దారుణమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. అంటే పారదర్శకత కోసం చేసిన ప్రయత్నం
బాధితులను మళ్లీ బాధితులుగా మార్చిందన్నమాట. సరే, విడుదల ప్రక్రియలో ఇన్ని సమస్యలున్నా అసలు బయటపడిన ఈ పత్రాల్లో ఏముంది? ఇప్పుడు మనం ఫైల్స్లోని కొన్ని కీలకమైన విషయాలను చూద్దాం. ఈ ఫైల్స్ ఏం చెప్పాయంటే 2007లోనే ఎప్స్టీన్పై ఫెడరల్ ఛార్జ్షీట్ రెడీగా ఉన్నా దాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదని తెలిసింది. అతని క్లోజ్ సర్కిల్ను చూపించే FBI డయాగ్రామ్స్ బయటపడ్డాయి. అతని సిబ్బంది చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అంటే రాత్రిపూట అతని మంచం దగ్గర $100 బిల్లులు పెట్టడం, వాడిన కండోమ్లు తీసేయడం లాంటివి. అయితే ఈ ఫైల్స్ కేవలం లైంగిక నేరాల గురించి మాత్రమే కాదు. ఇవి అంతర్జాతీయ రాజకీయాలు, మీడియా మ్యానిపులేషన్, ఆర్థిక కుట్రల ప్రపంచాన్ని కూడా బయటపెట్టాయి. యూకే ప్రభుత్వానికి చెందిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను అతనికి పంపారు. అతని ఆన్లైన్ ఇమేజ్ని క్లీన్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇంకా అతను చనిపోవడానికి ముందు తన భారీ ఆస్తిని పంచడానికి ఒక సంక్లిష్టమైన ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పెద్ద అపోహను మనం క్లియర్ చేసుకోవాలి. అదే ఆ ఫేమస్ క్లయింట్ లిస్ట్. కుట్ర సిద్ధాంతాలు ఏమంటాయంటే ఇది పెద్ద పెద్ద వాళ్లను బ్లాక్మెయిల్ చేయడానికి వాడిన ఒక రహస్య జాబితా అని. కానీ వాస్తవం కొంచెం వేరు. ఇది నిజానికి ఒక లిటిల్ బ్లాక్ బుక్. గిజ్లైన్ మ్యాక్స్వెల్ మెయింటైన్ చేసిన ఒక పెద్ద కాంటాక్ట్ డైరెక్టరీ. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ నేరంలో భాగస్వాములు కాదు. అతని గార్డినర్, హెయిర్ డ్రెస్సర్ పేర్లు కూడా అందులో ఉన్నాయి. ఒక ఆర్గనైజ్డ్ బ్లాక్మెయిల్ లిస్ట్ ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయశాఖే చెప్పింది. ఇక చివరి భాగానికి వద్దాం. ప్రపంచవ్యాప్త పర్యవసానాలు. ఈ ఫైల్స్ విడుదల అనేది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పారదర్శకతకు కూడా కొన్ని సంక్లిష్టమైన పరిణామాలు ఉంటాయని మనకు గుర్తుచేసింది. ఈ ఫైల్స్ ప్రభావం తక్షణమే కనిపించింది. అది ప్రపంచవ్యాప్తంగా. పత్రాలలో పేర్లు బయటకు రాగానే చాలా దేశాల్లో ఉన్నత స్థాయి అధికారులు రాజీనామాలు చేశారు. అధికారిక విచారణలు మొదలయ్యాయి. దీన్ని బట్టి ఎప్స్టీన్ నెట్వర్క్ ఎంత గ్లోబల్గా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ పర్యవసానాలకు ఒక శక్తివంతమైన ఉదాహరణ. స్లోవేకియా ప్రధాని భద్రతా సలహాదారు ఎప్స్టీన్తో తన సంబంధం బయటపడిన తర్వాత రాజీనామా చేశారు. ఆయన మాటల్లో పశ్చాత్తాపం, జవాబుదారీతనం కనిపిస్తుంది. తప్పుడు నిర్ణయాలు సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఎలా వెంటాడుతాయో ఇది చూపిస్తుంది. ఈ మొత్తం కథ యొక్క సారాంశం ఇదే. ఒకవైపు పారదర్శకత, జవాబుదారీతనం లాంటి మంచి లక్ష్యాలున్నాయి. మరోవైపు వాటిని సాధించడానికి తీసుకున్న చర్యలు బాధితుల గోప్యతను ఉల్లంఘించడం లాంటి వినాశకరమైన పరిణామాలకు దారితీశాయి. అంటే మంచి ఉద్దేశాలు కూడా కొన్నిసార్లు ఎలా పూర్తిగా తప్పుదారి పట్టవచ్చో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడితో ముగిస్తున్నాం, ఒక సమాధానం లేని ప్రశ్నతో. చట్టం ప్రకారం పారదర్శకత తప్పనిసరి. న్యాయశాఖ తమ పని అయిపోయిందని అంటోంది. కాని బాధితులు రక్షణ లేకుండా మిగిలిపోయారు. వేల కొద్దీ తప్పులు జరిగాయి. మరి జవాబుదారీతనం, గోప్యత మధ్య ఈ సంక్లిష్టమైన బ్యాలెన్స్లో తదుపరి అడుగేమిటి? ఈ కథ ఇంకా ముగియలేదు.